నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియా. ఈరోజు వార్తల్లో విశేషాలు. గార మండలం కల్లివానిపేట గ్రామంలో అసిరితల్లి భూలోకమాత దేవాలయం ప్రతిష్ఠ మహోత్సవంలో రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. తొలుత ఆయనను వేద మంత్రోచ్చరణల మధ్య నిర్వాహకులు ఆహ్వానించారు. ఆలయాలు వైదిక ధర్మ పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఆధ్యాత్మిక ఆనందం, మానసిక ఆనందం ఆలయాలతోనే సాధ్యమని అన్నారు. గ్రామ దేవతలను కొలిచే సాంప్రదాయం తరతరాలుగా వస్తుందని, ఇందుకు కొనసాగింపుగా ఇక్కడ ఆలయ ప్రతిష్టోత్సవంలో భాగం కావడం ఆనందంగా ఉందని అన్నారు. ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని, ఎన్నికల కమిషన్ సూచనలు తూచా తప్పక పాటించాలని శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు అన్నారు. సూక్ష్మ పరిశీలనకు ఓటు వేయడానికి సంబంధించిన వారికి పోస్టల్ బ్యాలెట్ అందజేయడానికి ఎపిక్ కార్డులు, లీడ్ బ్యాంక్ మేనేజర్లు అందజేయాలని తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ ఎన్నికల కమిషన్ అందుబాటులో ఉంచిందని, అందరూ వివరాలు అప్లోడ్ చేసి ఎపిక్ కార్డ్ పొందగలరని అన్నారు. సాధారణ ఎన్నికలు 2024 సంబంధించి బుధవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సూక్ష్మ పరిశీలనకు జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు అధ్యక్షతన శిక్షణా తరగతులు నిర్వహించారు. 85 ఏళ్లు పైబడిన ఓటర్లు మరియు 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగ ఓటర్లు ఈ ఎన్నికలలో ఓటు హక్కు ఇంటి నుండే చేసుకోవచ్చని తెలియజేశారు. ఈ శిక్షణా తరగతులలో పోలింగ్ రోజున సూక్ష్మ పరిశీలకుల విధి విధానాలు వివరించారు. పోలింగ్ కేంద్రంలో ఫర్నిచర్, మంచినీరు, మరుగుదొడ్లు, వికలాంగులకు వీలుగా ర్యాంపులు ఏర్పాట్లు, విద్యుత్ సరఫరా తదితర మౌలిక సదుపాయాలు పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలని అన్నారు. మాక్ పోల్ పొలిటికల్ ఏజెంట్ సమక్షంలో నిర్వహించాలి. మాక్ పోల్ కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ మాక్ పోల్ చేసే విధానంపై పూర్తి అవగాహన కల్పించారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ పై పలు అంశాలు వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో శిక్షకులు మెప్మా పథక సంచాలకులు కిరణ్, డ్వామా పీడి చిట్టి, DCO N బాలరాజు, శేషగిరి, LDM సూర్యకిరణ్, వివిధ బ్యాంకుల అధికారులు, సిబ్బంది తదితరులు హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాలతో ఆత్మీయ సమావేశాలను పెట్టి మాట్లాడుతున్న మాటలు నీలి వార్తలను తిప్పికొట్టాలనే భావనతో శ్రీకాకుళం నియోజకవర్గ కళింగ వైశ్యులు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుండ లక్ష్మీదేవి స్వగృహంలో సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కళింగ వైశ్య ప్రతినిధులు మాట్లాడుతూ వైసీపీ వాళ్ళు నీలి వార్తలు చెప్పడం కాదు, వాస్తవాలు బహిరంగంగా చర్చించడానికి ముందుకు రావాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కళింగ వైశ్యుల్ని బీసీలుగా చేయడం జరిగిందని, అంతేకాకుండా మొన్నను శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ చంద్రబాబు నాయుడు సమావేశంలో కళింగ వైశ్యులు అందరం మనల్ని బీసీలుగా చేయాలని వినతిపత్రం ఇచ్చారని అన్నారు. వెంటనే సభలో వేలాది మంది బీసీ కుల సమక్షంలో బహిరంగంగా చంద్రబాబు నాయుడు గతంలో మనకు మాట ఇచ్చిన ప్రకారంగా బీసీ చేసిన విధంగా ఓబీసీగా చేయడానికి కృషి చేస్తారని తెలియజేయడం జరిగిందని అన్నారు. దానికి అనుకూలమైన వాతావరణం కూడా ఇటీవల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలయిక కూడా ఓబీసీలుగా చేయడానికి మంచి పరిణామమని అన్నారు. ఈ విషయాల్లో బీసీ కులాలు అందరికీ న్యాయం చేయడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని లక్ష్మీదేవి, అప్పల సూర్యనారాయణ ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కోరాడ హరిగోపాల్, జిల్లా మీడియా కోఆర్డినేటర్ జామి భీమశంకర్, జిల్లా వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి పొట్నూరు కృష్ణ, నగర కళింగ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోరాడ రమేష్, రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు సిల్లా శ్రీనివాస్, కార్యదర్శి బరటం ఉదయ్, శంకర్ గుప్తా నాయకులు పాల్గొన్నారు. ఇది చారిత్రక సత్యం. అటువంటి నీలి వార్తలు చెప్పినటువంటి ఎవరైనా సరే బహిరంగ చర్చకి వస్తే మీరు రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఎవరు ఈ యొక్క బీసీ తీసుకొచ్చారో. ప్రతిసారి నీలి వార్తలతో రాజకీయాలు చేద్దాం అనుకుంటే ఇది శ్రీకాకుళంలో సాధ్యం కాదు. చైతన్యవంతమైనటువంటి వాళ్ళు నీలి వార్తల్ని నమ్మరు అన్నటువంటి విశ్వాసాన్ని కలిగించాలంటే ఈవేళ ఈ యొక్క సభను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి చేస్తాను. అదే రీతిగా మన చంద్రబాబు నాయుడు వచ్చేటప్పుడు ఇది ఎక్కువగా కూర్చుంది, మనం ఎవరు చేస్తున్నాం అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళందరూ అంటే మీ అందరూ సడన్గా ఈవేళ మనం ఓబీసీ గురించి మాట్లాడదాం అని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆవేళ
మన తాలూకా నర్సన్నపేటలో ఎలా సడన్గా ఆ యొక్క విధానంలో ఆయనకి రిప్రజెంటేషన్స్ ఎలా రియాక్ట్ అయ్యారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా తక్కువ రియాక్ట్ మేము చేస్తాం అని చెప్పి ఓపెన్గా చెప్పడం జరిగింది అని చెప్పి మనం ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. 3, ఇవ్వడానికి మనకు వాస్తవంగా శక్తి ఉందా లేదా అన్నటువంటి ఒక్కసారి మనం అధ్యయనం చేసుకుంటే ఈవేళ వాస్తవ శక్తి ఉన్నటువంటి వాళ్ళు మనం. ఎందుకంటే ఈవేళ రేపు ఎన్నికల్లో బీజేపీతో మనం కలిసికట్టుగా వెళ్తున్నాం. ఓబీసీ ఇవ్వాలంటే ఏంటి? దిస్ ప్రపోజల్స్ టు గో ఫ్రమ్ స్టేట్ అంటే స్వయంగా రేపు ముఖ్యమంత్రి నేను ఈ ప్రపోజల్ పంపుతాను అంటున్నాను. అదేవిధంగా చెప్పాలంటే అక్కడ పరిపాలన చేసింది బీజేపీ కాబట్టి అదే సందర్భంలో నేను ఒకటే చెప్తున్నాను, మనం ఎంపీని కూడా గెలుచుకుంటున్నాం. పాఠశాలకు మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామం దరి నీలం జూట్ మిల్ ఎదురుగా ఉన్న కస్తూరిబా గాంధీ బాలికా పాఠశాలలో 2 తరగతి గదులను ఐరన్ షెడ్లను నిర్మించారు. ఈ అదనపు గదులను శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో విద్యారంగం పూర్తిగా కుదేలైందని, విద్యారంగంపై పూర్తి దృష్టి సారించలేకపోయారని, విద్యారంగం బాగుపడాలంటే తెలుగుదేశం ప్రభుత్వానికే సాధ్యమని అన్నారు. విద్యార్థులు అదనపు తరగతి గదులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గదుల నిర్మాణం చేపట్టామని అన్నారు. రాబోయే ప్రభుత్వంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసేందుకు అవకాశం కల్పించాలని, నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అలాగే ఈ తరగతి గదులను కట్టించే అవకాశం ఇచ్చిన ఎస్ఓకి, సర్వశిక్షణ అభియాన్కి, ఉపాధ్యాయులకు, పిల్లల తల్లిదండ్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎంపీటీసీగా 2014-19లో నేను చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మా అమ్మగారు ఇక్కడ సింగుపురంకి ఎంపీటీసీ చేస్తున్నారు. అలాగే ఈ ఊరు మాకు సొంత గ్రామం. అలాంటిది ఈ విలేజ్లో ఇటువంటి మంచి స్కూలు కస్తూరిబా స్కూల్ పెట్టడం, ఇది జిల్లాలోనే దీనికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉండడం, ఇక్కడ అనేక మంది స్టూడెంట్స్ ప్రతిభావంతులుగా బయటికి వెళ్ళి IIITలో కూడా చదువుకోవడం మా యొక్క పూర్తి సహాయ సహకారం ఎల్లప్పుడూ కూడా అందిస్తూ వచ్చాం. ఈ సందర్భంలోనే వాళ్ళు మాకు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను 2 క్లాస్ రూమ్లు కట్టించాం వాళ్ళ అభ్యర్థన మేరకే. కానీ అది ప్రారంభించడానికి ఎందుకో ఈ టీచర్స్ కానీ ఏపీసీ గారి అధికారులు వెనకాడుతున్న పరిస్థితి. అయితే రూపాయి పని చెప్పుకొని లక్షల రూపాయలు చూపించుకొని గవర్నమెంట్ నిధులతో ఖర్చు పెట్టి సొంత డబ్బా కొట్టుకొని సొంత పేర్లు పెట్టుకొని పథకాలకి డబ్బా కొట్టుకున్న తరుణంలో మేము సొంత డబ్బులు పెట్టి మా కష్టార్జితం డబ్బులు పెట్టి మేము 2 రూమ్స్ కడితే మేము ఎందుకు ప్రారంభించుకోకూడదు, మేము ఎందుకు ప్రజలకు చెప్పుకోకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రారంభ కార్యక్రమం చేపట్టడం జరిగిందని నేను క్లియర్గా చెప్తున్నాను. 8 నెలలు అయింది, తాత్సారం చేస్తున్నారు, పోస్ట్ పోన్ చేస్తున్నారు. సరే మరి ఇంకా మాకు ఓపిక నశించిపోయింది. మీరు ఎవరు వస్తే రండి, లేకపోతే మానేయండి, కానీ మేము ఓపెనింగ్ చేసుకుంటామని చెప్పాం. మొత్తం అందరూ ఒక్క టీచర్ కూడా మాతో పాల్గొనలేదు. ఇది ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్రం ఉందో, ఇక్కడ స్థానిక వైసీపీ నాయకులు ఎంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనడానికి ఇది నిదర్శనం. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. నెలవంక కనిపించడంతో ముస్లింలు మంగళవారం నుంచి ఉపవాసాలు ప్రారంభించారు. 4 రోజుల పాటు ఉపవాసాలు కొనసాగుతాయి. శవ్వాల్ నెలవంక కనిపిస్తేనే రంజాన్ పండుగ జరుపుకుంటారు. ఈ మాసంలోనే దివ్య ఖురాన్ అవతరించిందని ముస్లింల విశ్వాసం. ఖురాన్లలో 30 అధ్యాయాలు ఈ మాసంలో పూర్తి చేస్తారు. దీనినే తరావీ నమాజ్ అంటారు. రంజాన్ నెలలో 30 రోజులు కఠినమైన ఉపవాస దీక్షలు పాటిస్తారు. దైనిక పనులు చేస్తూ కఠోర దీక్ష చేస్తూ అల్లాను స్మరించడం, పేదలు పడే ఆకలి దప్పుల బాధ ఎలా ఉంటుందో కలిగిన వారికి ఉపవాసాల మూలంగా అనుభవంలోకి వస్తుంది. రోజా అంటే కేవలం నీరు, ఆహారం తీసుకోకపోవడమే కాదు, అన్ని రకాల చెడు కార్యాలు, అన్యాయం, అధర్మం, కామ కోరికలు మనసులోకి రానివ్వకుండా పాప క్రియల నుంచి దూరంగా ఉంటూ అల్లాను స్మరణ చేస్తూ తనకు తాను అంతర్గతంగా ఆత్మ ప్రక్షాళన చేసుకోవడం,
రంజాన్ ఉపవాస దీక్షలో సహర్, ఇఫ్తార్ ముఖ్యమైనవి. రంజాన్ నెలలో పూర్తి 30 రోజులు ఉపవాసన దీక్షలు పాటించాలి. సూర్యోదయం కంటే ముందు నిర్దేశిత సమయంలో అన్నపానీయాలు తీసుకోవాలి. దీనినే సహర్ అంటారు. ప్రతిరోజు కొన్ని నిమిషాల తేడాతో సూర్యాస్తమయ సమయంలో ఉపవాసం దీక్ష విరమించడమే ఇఫ్తార్. దీక్ష సమయంలో ఎటువంటి ఆహార పానీయాలు తీసుకోరాదు. మందులు, ఇంజెక్షన్లు, చివరికి నోటిలో ఊరే లాలాజలం కూడా మింగరాదు. ఇఫ్తార్ను ఖర్జూర, ఇతరత్ర ఫలాలతో విరమిస్తారు. శ్రీకాకుళం జిల్లా ఒక ప్రత్యేకమైన జిల్లాగా మేమందరం అన్ని మతాల వారు భావిస్తారు. ఇందులో శ్రీకుటుంబం నుండి సాలిహుండం, అరసలి సూర్యనారాయణ దేవస్వామి, అలాగే జామియా మసీదు, అలాగే ఆర్సీఎం చర్చిలు, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా ఈ శ్రీకాకుళం జిల్లా ఎంతో విరాసిల్లుతున్నది. ఇందులో భాగంగా ఈరోజు రంజాన్ వేడుకల్లో జామియా మసీద్ చరిత్ర కలిగిన 400 సంవత్సరాల చరిత్ర కలిగిన మసీదు నందు సుమారు 300 మంది ఉపవాస దీక్ష విరమించడానికి ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది. ఇందులో భాగంగా జామియా మసీదు మేనేజ్మెంట్ కమిటీ కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేయడం, భవిష్యత్తులో కూడా ఒక 50 సంవత్సరాల వరకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వజూఖానాన్ని చేయించడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఇచ్చిన ఫండ్స్తో మసీద్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించడం జరిగింది. ఇందులో భాగంగా జంతువులేవి లోపల పరిసరాలకి రాకుండా ఆధ్యాత్మికంగా మంచి వాతావరణం కలిగించడానికి శతవిధాల మేనేజ్మెంట్ కమిటీ ప్రయత్నిస్తుంది. ఈరోజు సుమారు పండగలప్పుడు 2 నుంచి 3 వేల మంది ఈద్ నమాజ్కి వస్తారని మేము అంచనా వేస్తున్నాం. అందుకు తగ్గట్టుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. మున్సిపాలిటీ వారి నుంచి లైటింగ్, అలాగే వాటర్ ఫెసిలిటీ, ఎవ్రీథింగ్ కూడా ప్రభుత్వం కూడా చాలా చక్కగా సహాయ సహకారాలు అందిస్తుంది. ఇందులో భాగంగా ముఖ్యం ఈ రంజాన్ నెలలో ప్రత్యేక దువాలు కూడా మానవ సౌభ్రతత్వం కోసం శ్రీకాకుళం జిల్లాలో ప్రజలందరూ చక్కగా ఉండాలన్న విషయంతో ప్రత్యేక ప్రార్థనలు కూడా తరావీ నమాజుల్లో చేయడం జరుగుతుంది. సమరశీల పోరాటాలు చేయడమే తొలితరం కమ్యూనిస్టు గానుగుల తరుణాచారికి మనమిచ్చిన ఘనమైన నివాళని సిపిఎం పార్టీ పూర్వ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పి. మధు అన్నారు. సోంపేట మండలం మామిడిపల్లి వద్ద గానుగుల తరుణాచారి స్మారక స్తూపాన్ని సిపిఎం నేత మధు ఆవిష్కరించారు. పార్టీ జెండాను సిపిఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు జిత్తు సింహాచలం అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో వారు ప్రసంగిస్తూ, గానుగుల తరుణాచారి గారు స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలు జీవితం అనుభవించారని అన్నారు. మార్పు పద్మనాభం, బెందాలం గవరయ్య, గానుగుల తరుణాచారి క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా కడలూరు జైల్లో ఏకే గోపాలంతో పరిచయం ఏర్పడి కమ్యూనిస్టులుగా జిల్లాకు వచ్చిన తొలితరం నాయకులని వారన్నారు. తరుణాచారి గారు మందస జమీందారీ వ్యతిరేక పోరాటంలోనూ రైతు రక్షణ యాత్రలో కీలకమైన పాత్ర పోషించారని వారన్నారు. చీపీ ప్రాజెక్టు, పడిగాం ప్రాజెక్టు, హంస ర్యాలీ ప్రాజెక్టు నిర్మాణం చేయాలని ఉద్దానం ప్రాంతంలో అనేక ఉద్యమాలు నిర్మించారని వారు కొనియాడారు. నిర్బంధాలను సైతం లెక్క చేయకుండా చివరకు ఎర్రజెండా ఆశయ సాధన కోసం పోరాడిన మహాయోధుడని వారు అన్నారు. ఏ స్వాతంత్రం కోసం అయితే జైలుకు వెళ్లారో నేడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశ స్వాతంత్రం ప్రమాదంలో పడిందని వారు విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం దేశ సంపదని, సహజ వనరులను కార్పొరేటర్లకు దారాదత్తం చేస్తుందని విమర్శించారు. అర్హత ప్రామాణికంగా ప్రతి లబ్ధిదారులకు పక్కా గృహాలు మంజూరు చేయడం జరుగుతుందని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ సర్కార్ హయాంలో పక్కా గృహాల ఇళ్ల నిర్మాణాలు విప్లవాత్మకంగా కొనసాగాయని అన్నారు. 288 టిట్కో గృహాలను సభాపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గృహాలు మంజూరు చేయగా ప్రతి లబ్ధిదారుల నుండి 25,000 రూపాయలు వసూలు చేశారని, పనులు మాత్రం అసంపూర్తిగా నిలిచిపోయేలా జరిగాయని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన అనంతరం టిట్కో ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 25,000 రూపాయలు వసూలు చేసిన ఇండ్లను నేడు 1 రూపాయికి మాత్రమే లబ్ధిదారుల నుండి వసూలు చేసి ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఆముదాల వలస నియోజకవర్గ పరిధిలో అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు మంజూరీతో పాటు గృహ నిర్మాణాలు అత్యధిక సంఖ్యలో చేపట్టామని అన్నారు. దాదాపుగా ప్రతి నెలలోనూ పనులు జరుగుతున్న తీరును తెలుసుకునేందుకు సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించానని అన్నారు.
సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగాలంటే తిరిగి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్, దుంపల శ్యామలరావు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, టిట్కో అధికారులు పాల్గొన్నారు. గవర్నమెంట్ వచ్చి వీటి మీద రివ్యూ చేయడం ప్రారంభించాం. రివ్యూ చేస్తే తరగదు. అవినీతి ఎంతుందో తెలియట్లేదు. లిస్టుల మీద లిస్టులు, లిస్టుల మీద లిస్టులు, లిస్టుల మీద లిస్టులు మారే. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి 2-3 తూర్లు వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడికే వచ్చాను. ఇక్కడికే వచ్చి కూర్చొని ఏంటయ్యా మీ సంగతి ఏంటో చెప్పండి అంటే ఎవరెవరు దీన్ని పెట్టుకున్నారంటే వాళ్ళు చెప్పారు. విధి నిర్మాణ సంస్థకులు, ఇల్లు కట్టడానికి, తర్వాత రోడ్లు వేయడానికి ఒకరు, అదే దగ్గర ట్యాంక్ ఉంది అంటే ఎస్టీపీ దానికి ఒకరు. ఈ విధంగా కాంట్రాక్టులు విడిపోయి ఈ పనులు ప్రారంభించి ఈ దోపిడీకి తరలించాలి. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.